హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి. మీరు ఇలా ఎంకరేజ్ చేస్తే ఇంకా ఎన్నో వీడియోలతో మీ ముందుకు వస్తాను. అయితే ఈ మధ్య బాగా హల్చల్ అవుతున్న న్యూస్ ఏంటంటే ఎవరో వీర రాఘవరెడ్డి అని చిలుకూరు ప్రధాన అర్చకుడైన రంగరాజన్ మీద దాడి. అసలు ఈ వీర రాఘవరెడ్డి ఎవరు? అలాగే ఈ చిలుకూరి ప్రధాన అర్చకుడైన ఈ రంగరాజన్ బ్యాక్గ్రౌండ్ ఏందో ఒకసారి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకేనా? లెట్స్ గో ఇంటు ఎపిసోడ్. చిలుకూరు బాలాజీ స్వామిలోని ప్రధాన అర్చకుడైన ఈ రంగరాజన్ గారి బ్యాక్గ్రౌండ్ చాలా నీట్ అండ్ క్లీన్ అండి. నిజంగా చెప్పాలంటే ఈయన చాలా గొప్ప వ్యక్తి అనే చెప్పాలి. ఎందుకంటే మనము వీసాల కోసం అని చెప్పి లేకపోతే చదువులో ఇప్పుడు ఎగ్జామ్స్ ఉంటాయి. ఎగ్జామ్స్ మనం రాస్తూ ఉంటాము. సో మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో మనం ఏమంటామంటే దైవాన్ని కూడా కొంచెం నమ్ముతాం మనం. దైవాన్ని నమ్మి చిలుకూరు బాలస్వామికి ఒక 108 ప్రదక్షిణలు వేస్తే ఎట్టి పరిస్థితుల్లో పాస్ అయిపోతామని ఒక నమ్మకం మాత్రమే. సో ఎంత చదివినా ఏం చేసినా మన నమ్మకాలు మనకు ఉంటాయి. అలా వెళ్ళిన వ్యక్తులని ఎంతగానో ఇన్స్పైర్ చేసి మోటివేషన్ చేసి మన కర్తవ్యం మనం ఖచ్చితంగా నిర్వహించాలని ఒక ప్రాక్టికల్గా మాట్లాడే వ్యక్తి తను. అంతేకాదు తను కాన్స్టిట్యూషన్ ప్రకారమే ఏం చేసినా చెయ్యాలని మనకంటూ ఒక చట్టం ఉందని గట్టిగా ప్రగాఢంగా నమ్మే వ్యక్తి ఆయన. ఈయన గురించి చెప్పాలంటే కొన్ని ఉదాహరణలు చెప్పుకోవచ్చు మనం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ముస్లిం అతను తన దినచర్య మొత్తం, తన బతుకు జీవితం మొత్తం ఒక ఆవు మీదనే డిపెండ్ అయ్యి ఉండేది. అయితే అలాంటి వ్యక్తి సడన్గా ఒకరోజు తన దగ్గర ఆవు చనిపోయిందంట. ఆవు చనిపోతే తిను బాగా ఆలోచించి దేవస్థానానికి సంబంధించిన ఒక ఆవుని తీసుకెళ్ళి ఆ ముస్లిం అతనికి ఇచ్చాడు. అయితే ఆ ముస్లిం అతనికి ఇస్తే ఆ ముస్లిం అతను ఏమన్నాడంటే, దేవుడు నీ రూపంలో వచ్చి మాకు ఈ ఆవు ఇచ్చాడని చెప్పి మాట్లాడేది. దీని గురించి ఆయన అడిగితే ఆయన ఏం చెప్పాడంటే, దైవం అంటే ఎక్కడో ఉండడండి, మనలో మనుషుల్లోనే ఉంటాడు. మనం అవతల వాడికి హెల్ప్ చేయాలి, అదే దైవత్వము. దానిలో మతము, రిలీజియన్ ఇవన్నీ తీసుకురావద్దని చెప్పి క్లియర్ కట్గా ఒక మానవతావాది అని మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అదేవిధంగా మన హిందుత్వానికి, మన సనాతన ధర్మాన్ని తన వంతు తను కాపాడుతూ వస్తున్న వ్యక్తి. ఇంకొక ఎగ్జాంపుల్ ఏం చెప్పాలంటే, చిలుకూరు బాలాజీ టెంపుల్లో ఇంతమందికి హుండీలు, విఐపి దర్శనాలు ఇలాంటి గోల హడావడి అనేది ఉండేది. కానీ ఆ హుండీ సిస్టమ్ అనేది తీసేశారు. ఇంకోటి విఐపి గోల కూడా తీసేశారు. అంటే ఎవరైనా సరే సామాన్యులాగా వెళ్ళి దర్శనం చేసుకొని రావాల్సిందే. సో ఇతని యొక్క ఆలోచన చూడండి, ఎంత మానవతావాది అని చెప్పుకోవచ్చు మనం. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే, ఒక దళితుల్ని తన భుజాల మీద ఎత్తుకొని లోపల చిలుకూరు బాలాజీ స్వామి టెంపుల్ లోపలికి తీసుకెళ్ళి ఆయన దర్శనం చేయించినటువంటి వ్యక్తి. ఎందుకు అలా చేయాల్సి వచ్చిందంటే, ఎంత కాదన్నా ఏం చెప్పినా సరే కొంతమంది మూర్ఖులు ఒప్పుకోరండి. సో దానికోసమైనా సరే జ్ఞానం ఉన్నవాడే గొప్పవాడు అని చెప్పడానికి ఆ దళితుని తన భుజస్కంధాల మీద మోసుకొని లోపలికి తీసుకెళ్ళడం జరిగింది. సో ఇలాంటి మనపర విభేదం లేని ఒక గొప్ప వ్యక్తి ఆయన. ఇంకొక చిన్న లాజిక్ చెప్పాలంటే, అప్పట్లో హైదరాబాదులో మన చిలుకూరు టెంపుల్లో మన గరుడ ముద్ద అని ఒకటి ఉంటుంది. సో సంవత్సరానికి ఒకసారి ఎవరికైతే పిల్లలు లేరో వాళ్ళకి ప్రసాదాలలాగా పెడితే వాళ్ళకి పిల్లలు పుడతారని ఒక నమ్మకం. ఎందుకంటే మనిషిని బతికిచ్చేది నమ్మకమే కాబట్టి, ఎప్పటి నుంచో వస్తుంది కాబట్టి ఆ నమ్మకం. సో అప్పుడు గుళ్ళో ఏదో సమావేశం జరుగుతున్నప్పుడు ఎవరో ఒక వ్యక్తి దాన్ని వీడియో తీసి ఇన్స్టాగ్రామ్లో అక్కడిక్కడ పోస్ట్ చేయడం వల్ల అది వైరల్ అయిపోయి చాలామంది గుడికి రావడం జరిగింది. అప్పుడు ఆయన ఇచ్చిన మాట అంటే, ఎంతమంది వచ్చినా ప్రసాదం ఇస్తా అంతని చెప్పాడు. కానీ మీరు నమ్మరండి, చిలుకూరు నుంచి మొదలు పెడితే మైదీపట్నం దాకా ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. కారణం ఏంటంటే, ఈ గరుడ ముద్ద తింటే వాళ్ళకి పిల్లలు పుడతారని. అంటే ఒక్కసారి ఇమాజిన్, హైదరాబాద్లో ఎంతమంది పిల్లలు లేకుండా ఉన్నారని. అప్పుడు అతను షాక్ అయ్యాడు, ఇంతమంది ఉన్నారా అసలు మన హైదరాబాద్లో పిల్లలు లేని వారు అని. సో ఇంతమంది ఒకటేసారి చిలుకూరు బాలస్వామికి వస్తే అంతమందికి ప్రసాదం ఇవ్వగలుగుతారా? సో తనేమన్నాడంటే, ఆల్రెడీ కొంచెం లెఫ్ట్ ఓవర్ ప్రసాదం ఉన్నా కూడా దాన్ని కొద్దిగా అందరికి పెడుతూ ప్రసాదం అయిపోయిందండి, మీకు రాకండి అని చెప్పి జనాల క్షేమాన్ని ఉద్దేశించి మరీ అప్పుడు మాట్లాడినప్పుడు కొన్ని మీడియాలు చాలా కాంట్రవర్సీ చేయడం జరిగింది. అయినా కూడా ఆయన బాధపడకుండా తన కర్తవ్యాన్ని నిర్వహించినట్టు వ్యక్తి. ఆయన ఎటువంటి బాధలకి లోపడక తను ఆల్మోస్ట్ నైట్ 11 దాకా కూడా ప్రసాదం పంచాడని టాక్. అప్పుడు ఒక మనిషికి ఎంత ఓపిక ఉండాలండి. సో అలాంటి వ్యక్తి నాకు తెలిసినంత వరకు అయితే అతని గురించి నేను ఒక చిన్న మైనస్ కూడా వినలేదు. ఎందుకంటే మేము కూడా అప్పుడు మనందరం కూడా చిలుకూరు పోతున్నప్పుడు చూస్తుంటాం కదా, ఏనాడు కూడా ఒక వ్యక్తి గురించి కానీ ఎంత ఓపిక అంటే వ్యక్తికి అంతమంది వచ్చినప్పుడు కూడా ఎంతో మోటివేషన్గా మాట్లాడే వ్యక్తి తను. సో అలాంటి వాడిని వీళ్ళు దాడి చేయడం అనేది అసలు ఏంటో నాకు అసలు అర్థం కావట్లేదు. అసలు రామరాజ్యం అంటే ఏంది? రామరాజ్యం అంటేనే ప్రజల రాజ్యం. ఇప్పుడు వీళ్ళు చేసేది దౌర్జన్యం అనే చెప్పాలి. అసలు ఎక్కడ పోతున్నామో మనకైతే ఏం అర్థం కావట్లేదు. వీర రాఘవరెడ్డి ఎవరు అంటే, వెబ్సైట్ ఓపెన్ చేశారండి. ఏంటంటే రామరాజ్యం అని.
అదేవిధంగా తను ఒక గ్రూప్ ఫామ్ చేశాడు రామరాజ్యం అని. అందులో ఒక 25 మందిని మెయిన్ పర్సన్స్‌ని పెట్టుకొని తను ప్రతి టెంపుల్‌కి వెళ్ళి అక్కడ ఉన్న పురోహితులని కలవడం జరుగుతుంది. అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడి ఆయన మెయిన్ కండిషన్ ఏంటంటే ఎవరైతే ఇక్ష్వాకు వంశానికి చెందిన గోత్రాలు ఎవరైతే ఉంటాయో అంటే క్షత్రియులు, అలాగే భరత వంశాన్ని చేసిన క్షత్రియులు వాళ్ళని మీరు వెతికి పెట్టండి. వెతికి పెట్టి మా ఏదైతే మా గ్రూప్‌లో ఉందో ఆ గ్రూప్‌లో జాయిన్ చేయండి. అలా గ్రూప్‌లో జాయిన్ చేస్తే మేము ధర్మం కోసం అది రామరాజ్యం స్థాపించడం కోసం మేము ఫైట్ చేస్తామని చెప్పి ఆయన క్వెషన్ వాళ్ళకి. అలా ఒప్పుకోని పురోహితులని తను ఫోర్స్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ రామరాజ్యం అంటే ఏంటి అంటే ఇతనికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ కూడా పర్ఫెక్ట్‌గా మెన్షన్ చేసి పెట్టాడు. అందులో 20-50 సంవత్సరాల లోపల ఉండాలి వ్యక్తులు. దాంతో పాటు వాళ్ళు నడవగలగాలి, పరిగెట్టగలగాలి. అట్‌లీస్ట్ ఒక 5 కిలోమీటర్స్. దాంతో పాటు వీళ్ళు పెట్టింది ఏంటంటే ఎవరైతే సెప్టెంబర్ నుంచి 31 డిసెంబర్ వరకు సెప్టెంబర్ 1 నుంచి 31 డిసెంబర్ లోపల ఎవరైతే ఆల్రెడీ జాయిన్ అయ్యారో వాళ్ళకి 20,000 జీతం కూడా ఇస్తానని చెప్పాడు. అదే కాకుండా వాళ్ళ బాగోగులు చూస్తూ వాళ్ళకి మన 2 పూటల తిండి కూడా పెడతానని తను చెప్తున్నాడు. అయితే ఈ క్యాండిడేట్లు 10th ఫెయిల్ అయినా కావచ్చు, పాస్ అయినా కావచ్చు, పెద్ద ప్రాబ్లం ఏం లేదంట. అయితే ఇన్ని కండిషన్స్ పెట్టి వాళ్ళు ఇది ఆంధ్రాలో స్టార్ట్ అయ్యి మణికొండకు వచ్చి మణికొండ నుంచి చర్చలు జరిగి ఇక్కడి నుంచి ఈ 25 ఎవరైతే పర్సన్స్ ఉన్నారో వీళ్ళకి ఒక బ్లాక్ యూనిఫామ్ లాగా ఒక యూనిఫామ్ వేసుకున్నారు. మన ఏదైతే సోల్జర్స్ వేసుకుంటారో ఆ టైప్లో ఒక డ్రెస్ కోడ్ అనమాట. డ్రెస్ కోడ్ వేసుకొని ఈ చిలుకూరు పురోహితుని దగ్గరికి వెళ్ళి అడగడం జరిగింది. అక్కడ వాళ్ళ అన్నగారు ఉన్నారనమాట. వాళ్ళ అన్నగారు ఏం చెప్పాడంటే తను ఆల్రెడీ ఇట్లా కుంభమేళకి వెళ్ళాడు, అలసిపోయాడు, ఈరోజు కుదరకపోవచ్చు అంటే మేము ఆగుతామని చెప్పి తనని ఒప్పించి నమ్మించి తర్వాత తన దగ్గరికి వెళ్ళడం జరిగింది. తన దగ్గరికి వెళ్ళిన తర్వాత పురోహితుడు అన్నాడంట, నాకు ఈరోజు చాలా అన్ఈజీగా ఉందండి, నేను మాట్లాడలేకపోతున్నాను అని చెప్తే తనని వీళ్ళు కస్టడీకి తీసుకోమని చెప్పిండంట. అసలు ప్రభుత్వాన్ని ఈయన చేతులకి ఎట్లా తీసుకుంటుండో అది కూడా ఒక బ్రాహ్మణ వ్యక్తి, అది కూడా ఎంతో క్లీన్ పర్సన్ అని చెప్పాలి. తనని కస్టడీ తీసుకోమని చెప్పిన తర్వాత ఆల్రెడీ మొత్తం రౌండప్ చెప్పేసి ఆయనకి ప్రశ్నల వర్షం స్టార్ట్ చేశారు. అసలు పురోహితుడు ఎంత చెప్తున్నా వినకుండా మధ్యలో పాజ్ చేశారు. తర్వాత మళ్ళా పురోహితుని చేతులు కట్టుకొని ఇక్కడ వినమ్రతతోటి వింటున్నాడు. అంటే ఈ మధ్యలో ఆయనని పిడిగుద్దులు గుద్దారు. అంటే ఏంది, అటాక్ చేసి దారుణంగా కొట్టారు ఆయనని. ఇక మీరే ఆలోచించుకోండి. మళ్ళీ వీళ్ళ పేరు పెట్టుకొచ్చి రామరాజ్యం. అసలు ధర్మం కోసం వీళ్ళు ఏం పని చేశారో నాకైతే అర్థమవుతుంది. ఆయన చాలా ఎంతో చేస్తున్నాడు జనాల్ని బాగుపరచడానికి. అంతెందుకండి చిన్న లాజిక్, అసలు ఈయనని ప్రశ్నించిన ప్రశ్నలు చూస్తే నాకు నవ్వొస్తుంది. ఏంటంటే మీరు రామరాజ్యం కావాలని చెప్పారు కదా, మీరు కోర్టులోకి వెళ్ళి కేసు ఎందుకు వేశారు, మీరు ఎందుకు అట్లా ఫైట్ చేస్తున్నారో, వాళ్ళ నుంచి రాదు, నేను చెప్పినట్టు మీరు చెయ్యండి, మీరు కూడా అట్లాంటి వాళ్ళని నా దగ్గర జాయిన్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి, ఫండింగ్ కావచ్చు ఇంకా వేరే ఏమైనా కావచ్చు, నాకు సరెండర్ అయిపోండి అని చెప్పి అతను చెప్పడమే ఇతని ఉద్దేశం. అసలు రామరాజ్యం అంటేనే జనాల రాజ్యం. రామరాజ్యం అంటే ఏంటి, అధర్మం జరగదు, ఎప్పుడు ధర్మమే ఉంటుంది. అట్ ది సేమ్ టైం కులాలు, మతాలు, వర్గాలు ఇవన్నీ కాకుండా న్యాయం జరిగేవాడికి ఎట్టి పరిస్థితుల్లో న్యాయం జరగాలి. అంటే ఇది జనరాజ్యమే కదా. జనరాజ్యం సపరేటు, రామరాజ్యం సపరేటు ఉండదు. ఇదే ఆ పురోహితుడు యొక్క మనోభావన. ఇప్పుడు రంగరాజన్ గారు కరెక్టా, అసలు ఇతను కరెక్టా? ఇతను చెప్పేది ఎట్లా ఉంటుందంటే నేను సపరేట్ ఒక ఆర్మీ తయారు చేసుకొని వెళ్దామని చెప్పి ఏదో రూల్ చేద్దామని ఆలోచన ఉన్నట్టుంది ఇతనికి. ఇక్ష్వాకు వంశం అంటే నాకు ఇప్పటికీ స్టిల్ ఒక డౌట్ అండి, నాకు అర్థం కాదు. ఎక్కడి రామరాజ్యం ఎన్ని రోజుల నుంచో అయిపోయింది, ఇప్పుడు మళ్ళా వీళ్ళు రాజులు అంటారు, నాకైతే అర్థం కాదు. మనం దైవం అంటున్నాము, అయిపోయింది. ఇక్ష్వాకు వంశం అంటే ఎవరు? మనందరం. ఇప్పుడు ప్రతి ఒక్క డిఎన్ఏలో ఆ బ్లడ్ ఎక్కడొక దగ్గర కలిసే ఉంటుంది కదా. నేను ఇక్ష్వాకుని, మేము రాజులమి అని చెప్పేసి ఏదో తనకు తెలియని భగవద్గీతలో కొన్ని కొటేషన్స్ చెప్పి మాట్లాడడం జరుగుతుంది. ఈరోజు చెప్తున్నా కదండి, చాలామందికి ఫ్యాషన్ అయిపోయింది. ఏమనంటే ఆ భగవద్గీతలోని కొటేషన్లు చెప్పి వాటి గురించి మాట్లాడడం, అదంతా చేయడం. అసలు మా భగవద్గీతలో ఏముందో కరెక్ట్ అర్థం చేసుకొని చావాలి కదా. నీకేం తెలుసు, ఈ పురోహితునికి ఏం తెలియదు, అది ఇది అని మాట్లాడుతున్నాడు. ఈ మహానుభావుడు గొప్పోడు కదా, ఈయనకు అన్నీ తెలుసు. మరి అంత గొప్పగా కొట్లాడుతున్నాడు కదా, మరి ఎక్కడికి పోయాడు? దాక్కొని కొట్లాడుతున్నాడు ఆయన. రాముడు ఎప్పుడైనా దాక్కొని కొట్లాడా? రామరాజ్యం అంటే ఏంది? అసలు నాకు మన రామరాజ్యంలో కాదబ్బా, ఎక్కడైనా ఒకటి గుర్తుపెట్టుకో, అమ్మ నాన్నని ప్రేమించాలి, సాటి వ్యక్తికి హెల్ప్ చేయాలి, అట్ ద సేమ్ టైం ఒకటి గుర్తుపడి గురువుని గౌరవించాలి, అవతల వాడు చెప్తుంది వినాలి, రైట్ ఆర్ రాంగ్గా డెసిషన్ తీసుకోవాలి. నేను చెప్పేదే నువ్వు వినాలి, నువ్వు వినకపోతే నీకు దెబ్బలు పడితే నువ్వు నా దాంట్లో వచ్చి జాయిన్ కావాలి. అసలు ఏం జరుగుతుందో నాకేం అర్థం కాదు. అసలు ప్రభుత్వం అనేది ఒకటి ఉంది. ఇక ట్విస్టింగ్ ఏంటంటే ఆంధ్రాలో ఒక కలెక్టర్ని డైరెక్ట్ కిడ్నాప్ చేశారంట.
ఒక పోలీస్కి ఫోన్ చేసి మనోడు ధమ్కి ఇస్తున్నాడు. ఇలాగే వదిలేస్తే ఏమవుతుందో అర్థం కావట్లేదు. ఎంతోమంది సనాతన ధర్మం కోసం పోరాడుతున్నారు. నాకు కూడా సనాతన ధర్మం అంటే నేను కూడా ఒక హిందునే, నాకు కూడా భావాలు ఉన్నాయి. కానీ ఇది కరెక్ట్ కాదు. ఇలాంటి వ్యక్తులు వచ్చి మన సనాతన ధర్మాన్ని అసలు దిగజారుస్తున్నారు. అసలు సనాతన ధర్మం అంటే ఏందో తెలుసుకోరా ఫస్టు. ప్లీజ్ ఫ్రెండ్స్, ఇట్లాంటి వాటిని ఎంకరేజ్ చేయకండి. అసలు మీరు చూసారా ఒకసారి తన క్వాలిఫికేషన్స్ ఏం చెప్తున్నాడు అంటే, అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు? అసలు నీ దగ్గరకు వచ్చి అంతమంది క్షత్రియులు వచ్చి నీ దగ్గర ఎందుకు జాయిన్ కావాలి? నీకోసం అరే జనాల్లో ఉండి కొట్లాడు కదా, న్యాయం అధర్మం ధర్మమా ఏదన్నా ఫైట్ చేయి. నీకోసం ఎవడైనా ఎందుకు ఫైట్ చేయాలి? నువ్వు ఇక్షకు వంశం అయితే నువ్వు రాజు అవుతావా ఈ దేశానికి? మేమందరం సపోర్ట్ చేయాలా? గొప్ప వ్యక్తి, ఆయన ఫైట్ చేస్తున్నాడు, ఆయనకు ఎంతోమంది సపోర్ట్ చేస్తున్నాడు, లీగల్గా చట్ట ప్రకారం పోతున్నాడు ఆయన. ఎట్టి పరిస్థితుల్లో రంగరాజన్ చాలా గొప్ప వ్యక్తి. ఇలాంటి వ్యక్తులని మనం ఎంకరేజ్ చేయొద్దు, ఇది తప్పు. మనం ఇప్పుడు కనుక అడ్డకపోయినాం అనుకో, అది ఎక్కడి దాకా వస్తుందో మనకే తెలియదు. దీన్ని బట్టి ఇంకా వేరే వాళ్ళు ఇంకా చాలామంది దీన్ని కాంట్రవర్సీ చేస్తున్నారు. అసలు దీని వెనకాల ఎవరున్నారో, బ్యాక్గ్రౌండ్లో ఎవరున్నారో కరెక్ట్గా రీసెర్చ్ చేసి గవర్నమెంట్ కూడా పర్ఫెక్ట్ డెసిషన్ ఇవ్వాలి. లేకపోతే అసలు నాకు అర్థం, సనాతన ధర్మం అని మనమే ఇప్పుడు మన మీదే కొట్టుకుంటున్నాం. అసలు సెన్స్ లేకుండా అయిపోయిందండి. అసలు మాట్లాడదామంటే కూడా ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. యాక్చువల్గా మాట్లాడాలంటే ప్రతిపక్షాలు కావచ్చు, లేకపోతే అధికార పక్షం కావచ్చు, రేవంత్ రెడ్డి కానీ కేటీఆర్ వీళ్ళందరినీ ఒప్పుకోవచ్చు. ఎందుకంటే అందరినీ పరామర్శించడం జరిగింది. అందరు దీనికి కరెక్ట్గానే స్పందిస్తున్నారు. కాకపోతే ఎవరైతే మన పంతులు గారు ఉన్నారో అతనికి గట్టి సెక్యూరిటీ అనేది ఇవ్వాలి. ఎందుకంటే అట్లాంటి వ్యక్తులని మనం కాపాడుకోలేకపోయినప్పుడు ఇంకా సనాతన ధర్మాన్ని మనం ఏ విధంగా కాపాడుకోగలుగుతాం? మానవత్వమే ధర్మం అని నమ్మే వ్యక్తి ఆ వ్యక్తి. ఆయన మాటలు ఒకసారి ఆయన ఇంటర్వ్యూస్ కావచ్చు, పర్సనల్గా కలవడం కానీ ఒకసారి కలిస్తే మీకు అర్థమవుతుంది. ధర్మాన్ని మించిన మతం లేదురా బాబు, అర్థం చేసుకోండి. ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. మీ భాస్కర్.